హాయ్ ఫ్రెండ్స్, మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన యొక్క అప్డేట్స్ చూసే ముందు ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. గతంలో ఉన్న వీడియోస్కి సంబంధించిన లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు మన యొక్క ఛానల్ని ఫాలో అయినట్టయితే డెఫినెట్గా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. మొదటి ప్రశ్న చూసినట్టయితే, బ్రిటన్ యాజ్ సిగ్నేటెడ్ అన్ అగ్రిమెంట్ to hand over the sovereignty of the dispute and strategical important Chagos Island to which country? దీనికి తెలుగులో చూసినట్టయితే, వివాదాస్పద మరియు ఊహాత్మక ముఖ్యమైన చాగోస్ దీవులు సౌర భూమి అధికారాన్ని ఏ దేశానికి అప్పగించడానికి బ్రిటన్ ఒక ఒప్పందంపై సంతకం చేసుకుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క భూమ్స్ ఏదైతే ఉన్నాయో ఐలాండ్స్, చాగోస్ ఐలాండ్స్ అనేవి బ్రిటన్ ఇంకో దేశంతో ఒప్పందం అనేది కుదిరించుకుంది. ఈ యొక్క ఐలాండ్ని ఆ యొక్క దేశానికి అప్పగించడానికి బ్రిటన్ సిగ్నేచర్ అనేది చేసింది. అయితే అది ఏ దేశం అని చెప్పి అడగడం జరిగింది. దానికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ బి మర్షియస్. ఆప్షన్ బి మర్షియస్ సరైన సమాధానం. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను తెలుగులో ఇస్తాను. ఎవరైనా ఇంగ్లీష్లో రాసుకోవాలనుకుంటే వీడియో స్టాప్ చేసి మీ యొక్క ఇంగ్లీష్లో కూడా బిట్స్ అనేది రాసుకోవచ్చు. అయితే ఎక్స్ప్లెనేషన్లో మొదటి పాయింట్ చూసినట్టయితే, చాగోస్ దీవులపై సౌర భూమి అధికారానికి మరిషియన్స్కు అప్పగించడానికి యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఒక ఒప్పందంపై సంతకం చేసింది. అయితే ఇది రాబోయే 99 సంవత్సరాల వరకు డియాగో గార్షియన్ ద్వీపాల్లోని ఊహాత్మక సైనిక స్థావరాలను నియంత్రణలోకి ఉంచుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే రాబోయే 99 సంవత్సరాలు అంటే ఇంకో 99 సంవత్సరాల వరకు డియాగో గర్షియన్ ద్వీపంలోని ఊహాత్మక సైనిక స్థావరాన్ని నియంత్రణలో ఉంచుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇదొక సైనిక స్థావరానికి నియంత్రణలో ఉంచుతుందని వారు చెప్పడం జరిగింది. యునైటెడ్ కింగ్డమ్ అంటే మీ అందరికి గుర్తు రావాలి, ఇంగ్లాండ్ అని చెప్పి. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే 2025 మే 22న ఇరు దేశాల మధ్య ఈ యొక్క ఒప్పందం కుదిరిందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దేనికి? ఇంగ్లాండ్కి మరియు మెర్షియన్స్కి, ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దేని గురించి? చాగోస్ దీవుల పైన ఒప్పందం కుదిరింది. ఇంకా థర్డ్ పాయింట్ చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే చాగోస్ దీవులపై మెర్షియన్స్కు మద్దతుగా నిలిచిన భారత ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకాలు చేయడానికి స్వాగతించిందని చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క ఇరు దేశాల మధ్య జరిగిన ఈ యొక్క ఒప్పందానికి సాక్షిగా మన యొక్క భారతదేశం అనేది మెర్షియన్స్ కంట్రీకి సపోర్ట్గా ఉండడం జరిగింది. అదేవిధంగా మెర్షియన్స్ ప్రధాని నవీన్ రామ్ గులాం మాట్లాడుతూ మెర్షియన్స్ ప్రక్రియ గురించి చెప్పడం జరిగింది. ఇంకా మెర్షియన్స్ తూర్పు ఆఫ్రికా తీరానికి సమీపంలోని హిందూ మహాసముద్రంలోని ఒక ఆఫ్రికా దేశం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది చాలా క్లియర్గా చెప్పుకుంటున్నాం. ఎవరికైనా అర్థం కాకపోతే వీడియో స్టాప్ చేసి మీ స్వతహాగా రీడ్ చేసి మీ యొక్క నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే క్యాపిటల్ దేనికి? మెర్షియన్స్ దేశానికి క్యాపిటల్ ఏంటని చూసినట్టయితే పోర్ట్ లూయాస్ అనేది ఆ యొక్క దేశం క్యాపిటల్. ఇంకా కరెన్సీ చూసినట్టయితే మెర్షియన్స్ రూపాయి. ప్రైమ్ మినిస్టర్ చూసినట్టయితే నవీన్ రామ్ గులాం ఆ దేశ ప్రధాని అని చెప్పడం జరిగింది. అయితే ఇంగ్లాండ్కి ప్రెసిడెంట్ ఎవరనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, పిఎం నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ 103 అమృత స్టేషన్స్ ఇన్ 18 స్టేట్స్ అండర్ విచ్ స్కీమ్? శ్రీ నరేంద్ర మోదీ ఏ పథకం కింద 18 రాష్ట్రంలోని 103 అమృత స్టేషన్లు ప్రారంభించారు? దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ ఏ అమృత్ భారత్ స్టేషన్ యువజన్. ఈ యొక్క పథకం అండర్లోని మొత్తం 18 రాష్ట్రంలోని
103 అమృత స్టేషన్లు ప్రారంభించినట్లుగా చెప్పడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే PM Narendra Modi inaugurated 103 redeveloped Amrut stations located in 86 districts of 18 states. 18 రాష్ట్రంలోని మొత్తం 86 జిల్లాల్లోని ఈ యొక్క అమృత స్టేషన్ని రీడెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. మొత్తం ఎన్ని 103. అయితే ఈ యొక్క డెవలప్మెంట్ అనేది అమృత్ భారత్ స్టేషన్ యువజన పథకం కింద రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి సుమారుగా 1100 కోట్లు పెట్టడం జరిగింది. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటని చూసినట్టయితే ప్రయాణికులకు మెరుగైన సౌలభ్యం, కనెక్టివిటీ మరియు స్వతంత్రత అనుభవాన్ని ఇవ్వాలని లక్ష్యంతో ఇది పెట్టడం జరిగింది. సంస్కృతి అనుభవాన్ని అంటే కల్చరల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలని ఈ యొక్క డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మూడో ప్రశ్న చూసినట్టయితే ఇన్ విచ్ కంట్రీ ది 24th ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ మీటింగ్ వాజ్ హెల్డ్? 24వ హిందూ మహాసముద్రం రిమ్ అసోసియేషన్ సమావేశం ఏ దేశంలో జరిగింది? దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ సి శ్రీలంక. శ్రీలంక దేశంలోని 24వ హిందూ మహాసముద్రం రిమ్ అసోసియేషన్ సమావేశం ఆ యొక్క దేశంలో జరిగిందని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ది 24th ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టరీస్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఆన్ 21st May 2025 హోస్టెడ్ బై ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ చైర్ శ్రీలంక. ఈ ఏడాది శ్రీలంక దేశం దేనికి స్వాగతించడం జరిగింది? దేనికి? ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ కౌన్సిలింగ్ మీటింగ్కి శ్రీలంక ఆ యొక్క దేశం స్వాగతించడం జరిగింది. ఆ దేశం దీనికి సంబంధించి 24వ అసోసియేషన్ అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క థీమ్ అనేది చూసినట్టయితే సస్టైనబుల్ ఇండియన్ ఓషియన్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. భవిష్యత్తు తరాల కోసం మన యొక్క హిందూ మహాసముద్రాన్ని స్థిరంగా సస్టైనబుల్గా ఉంచాలని చెప్పి దాన్ని ఒక థీమ్ కింద ఇవ్వడం జరిగింది. ఇంకా లాస్ట్లో చూసినట్టయితే హిందూ మహాసముద్రం రిమ్ అసోసియేషన్ అనేది ఒక అంతర ప్రభుత్వ సంస్థ అని చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది సమయం చూసినట్టయితే 7వ తారీఖు మార్చి 1997లో అని ఈ యొక్క సంస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంస్థని? ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్ ఏదైతే ఉందో దీన్ని స్థాపించింది ఎప్పుడని చూసినట్టయితే 1997 మార్చి 7న దీన్ని ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ లాస్ట్ పాయింట్ చూసినట్టయితే ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ మెంబర్ స్టేట్స్ వర్క్ ఆన్ వేరియస్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద ఇండియన్ ఓషియన్ రీజియన్. ఇక్కడ మనం చూసినట్టయితే హిందూ మహాసముద్ర ప్రాంతంలోని వాణిజ్య, పెట్టుబడులు, అభివృద్ధికి సంబంధించి వివిధ కార్యక్రమాలపై ఇండియన్ ఓషియన్ రీజియన్ సభ్య దేశాలు పనిచేస్తాయని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇండియన్ ఓషియన్ రీజియన్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కమిటీలోని మెంబర్గా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సముద్ర తీరంలో ఉన్న ప్రాంతంలో వాణిజ్య, పెట్టుబడులకి, అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటాయని చెప్పడం జరిగింది. 4వ ప్రశ్న చూసినట్టయితే ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ యాజ్ రిలీజ్డ్ ద 16th ఏసియాటిక్ లైన్ సెషన్. 16వ ఆసియా సింహాలు గణాలను ఏ రాష్ట్ర అటవీ శాఖ విడుదల చేసింది? దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ ఏ గుజరాత్. గుజరాత్ రాష్ట్రం ఈ ఏడాది 16వ ఆసియా సింహాల లెక్కింపు ఈ యొక్క రాష్ట్రం విడుదల చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే గుజరాత్ అటవీ శాఖ విడుదల చేసిన 16వ సింహాల లెక్కింపు, ఇక్కడ జనాభా లెక్కింపు అని ఉంది, లెక్కింపు కాదు, 16వ సింహాల లెక్కల ప్రకారం గుజరాత్లోని ఏషియా సింహం, పాంథర్
పాంథర్ లియోపార్సిక్ పాంథర్ లియోపార్సికా జనాభా 5 ఏళ్లలో 674 నుంచి 891 వరకు పెరిగిందని చెప్పడం జరిగింది. టోటల్ పాపులేషన్ చూసినట్టయితే 891 ఏషియంటిక్ లైన్స్ రికార్డెడ్ ఇన్ గుజరాత్, 32.2% ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 674 లైన్స్ ఇన్ 2020. 2020 తర్వాత మళ్ళీ 2025 ఈ ఏడాది దీన్ని లెక్కించడం జరిగింది. అయితే 2020లో సుమారుగా 674 సింహాలు ఉంటే ఇప్పుడు 891 సింహాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే సుమారుగా 32.2% పెరిగిందని ఆ యొక్క గుజరాత్ అటవీ శాఖ డిపార్ట్మెంటు రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 5వ ప్రశ్న చూసినట్టయితే ప్రపంచ తాబేళ్ల దినోత్సవం 2025న ఏ తేదీన జరుపుకుంటారు? ప్రపంచ తాబేళ్ల దినోత్సవం ప్రతి ఏటా కూడా ఆప్షన్ సి సరైన సమాధానం 23 మే 23 మేన ప్రతి సంవత్సరం కూడా తాబేళ్ల దినోత్సవం అనేది జరుపుకుంటారు. దీనికి సంబంధించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అంటే ఏమీ లేదు, కానీ ఒకసారి వినండి. ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మే 23, 2025న జరుపుకుంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాబేలు యొక్క సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా కూడా మే 23న ఈ యొక్క సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే 3వ పాయింట్ చూడండి. 2000 సంవత్సరంలోని అమెరికన్ తాబేళ్ల రెస్క్యూ అమెరికన్ తాబేళ్ల రెస్క్యూని దీన్ని ప్రారంభించిందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే 2000 సంవత్సరంలోని అమెరికన్ తాబేళ్ల రెస్క్యూని దీన్ని ప్రారంభించారని చెప్పడం జరిగింది. 6వ ప్రశ్న చూసినట్టయితే ఇన్ విచ్ స్టేట్ ఏ న్యూ స్పీసియస్ ఆఫ్ బటర్ఫ్లై నేమ్డ్ యుథోలియా మల్కానా యాజ్ బీ డిస్కవర్డ్. ఇక్కడ మనం చూసినట్టయితే తెలుగులోని యుథాలియా మల్కానా అనే కొత్త జాతి చేతాకోక చిలుకలను ఏ రాష్ట్రంలోని కనుక్కున్నారు? సరైన సమాధానం ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని దీన్ని మొట్టమొదటిగా కనుక్కోవడం జరిగింది, అది కూడా రీసెంట్గా. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే అరుణాచల్ ప్రదేశ్లోని లెపరాడ్ జిల్లాలోని యుథాలియా మల్కానా నిర్ధారణతో భారత చేతాకోకల చిలక కుటుంబానికి ఒక కొత్త సభ్యుడు దొరికాడని చెప్పడం జరిగింది. ఈ యుథాలియా మల్కానా గతంలో యుథాలియా ఆండోనియా యొక్క ఉపజాతిగా పరిగణించబడింది, కానీ ఇప్పుడు ఇది కలిగి ఉంది స్వతంత్ర జాతిగా వర్గీకరించబడింది. అంటే గతంలోని ఈ యొక్క మల్కానా అనే జాతి ఆండోనియా యొక్క ఉపజాతిగా పరిగణించబడింది గతంలో. అయితే ఇప్పుడు దీన్ని స్వతంత్ర జాతిగా వర్గీకరించబడిందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మన లాస్ట్ పాయింట్లో చూసినట్టయితే ఈ సీతాకోక చిలుక సాధారణంగా ఆగ్నేయ ఏషియాలో కనిపిస్తుంది. అంటే ఉత్తర థాయిలాండ్, మలై వంటి ద్వీపకల్పం మరియు సుండా దీవుల్లోని ఉంటుందని చెప్పడం జరిగింది. సండా దీవుల్లో ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి మన భారతదేశంలో కంటే ఉత్తర థాయిలాండ్లోని మలయా వంటి ద్వీపకల్పం మరియు సోండా దీవుల్లోని ఉంటుందని చెప్పడం జరిగింది. 7వ ప్రశ్న చూసినట్టయితే విచ్ కన్వెన్షనల్ బుల్లెట్ షిప్ వాజ్ ఇండక్ట్ ఇంటూ ది ఇండియన్ నేవీ ఫెల్ట్ ఆన్ May 21, 2025. మే 21, 2025న భారత్ నావిక దళంలో ఏ సాంప్రదాయబద్ధంగా నిర్మించిన నౌక నిర్మించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి INSV కౌండిన్యాల్. ఆప్షన్ బి సరైన సమాధానం INSV కౌండిన్యా. ఓకే, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే ఇట్స్ ప్రెజెంటెడ్ ఇన్ ఇండియా వాజ్ ఇయర్లీ
considered uncertain, which has now been confirmed by this discovery. భారతదేశంలో దీన్ని ఉనికి ఇంతకు ముందు అనిశ్చితంగా భావించబడింది. ఇప్పుడు ఈ ఆవిష్కరణ ద్వారా ఇది ధృవీకరించబడిందని చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్లో చూసినట్టయితే దిస్ మెథడ్ ఆఫ్ షిప్ బిల్డింగ్ వాజ్ యూజ్డ్ ఇన్ ఏషియంట్ ఇండియా టు బిల్డ్ షీ గోయింగ్ వెజిల్స్ అని చెప్పడం జరిగింది. వెజిల్స్ అని. అయితే దీనికి సంబంధించి ఇక్కడ నేను తెలుగు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ నౌక నిర్మాణం పద్ధతిని పురాతన భారతదేశంలో సముద్రానికి వెళ్ళే నౌకలను నిర్మించడానికి ఉపయోగించేవారు. సముద్రానికి వెళ్ళే నౌకలను నిర్మించడానికి ఉపయోగించారు. అంటే ఇది మన పురాతన రోజులు అన్నమాట. అంటే రాజులు తర్వాత యుద్ధాలు జరిగే సమయంలోని ఇలాంటి నౌకల్ని తయారు చేసేవారని చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు INSV కౌండిన్య భారత సాంప్రదాయ నౌక నిర్మాణం కళను మరియు భారతదేశం యొక్క గొప్ప సముద్ర వారసత్వాన్ని పునరుద్ధరించడానికి మరియు పరిరక్షించడానికి చేసే ప్రయత్నమని చెప్పడం జరిగింది. ఇక్కడ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా వినండి. అలాగే మీ యొక్క నోట్స్లో కూడా దీనికి స్టార్ అనేది మెన్షన్ చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్ జూలై 2023 ది యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్, ది ఇండియన్ నేవీ అండ్ ఓన్డ్ ఇన్నోవేషన్ సిగ్నేటెడ్ on an agreement to build a ship based on a painting depicted in the అజంతా కేవ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క అజంతా కేవ్స్ ఎక్కడున్నాయి? మహారాష్ట్ర. అజంతా కేవ్స్ ఎక్కడున్నాయి? మహారాష్ట్ర సమీపంలో ఉన్న అజంతా కేవ్లో గృహంలో ఏ విధంగా అయితే పూర్వీకులు డిజైన్ చేసిన షిప్స్ అంటే డ్రాయింగ్స్ అనేవి ఆ గృహంలో ఉన్నాయి. ఆ షిప్స్ డ్రాయింగ్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా షిప్స్ అనేవి కావాలని చెప్పి ఈ యొక్క అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఎవరెవరు అని చూసినట్టయితే భారత నౌకాదళం మరియు హోండీ ఇన్నోవేషన్ ఈ రెండు సంస్థలు కూడా ఒప్పందం కుదిరించుకున్నాయి. అయితే జూలై 23లో కేంద్ర సాంస్కృతిక మంత్రివర్తి శాఖ భారత నౌకాదళ మరియు హోండ్ ఇన్నోవేషన్ ఈ యొక్క సంస్థలు దీనికి సిగ్నేచర్ అనేది చేసుకోవడం జరిగింది. మాకు ఈ విధంగా షిప్ అనేది కావాలి అని చెప్పి. 8వ క్వశ్చన్ చూసినట్టయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ది పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ ఏ మల్టీపర్పస్ ఇరిగేషన్ ఇన్నోవేటెడ్ బిల్డ్ ఆన్ విచ్ రివర్. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై నిర్మించిన బహుళ ప్రయోజన నీటిపారుదల కార్యక్రమం అని చెప్పి అడగడం జరిగింది. రీసెంట్గా దీనికి చాలా బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది కేటాయించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక నేషనల్ లెవెల్ కింద. దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ ఏ గోదావరి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా త్వరలో కలిసి ఈ యొక్క ప్రాజెక్టు గురించి ఒక సమీక్షమైన అవగాహనాన్ని తీసుకోవడానికి రానున్నారని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్లో చూసినట్టయితే పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నదిపై నిర్మించిన నీటిపారుదల కార్యక్రమం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గ్రామానికి సమీపంలోని ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలోని ఉంది. గోదావరి జిల్లా వివాదాలు ట్రిబ్యునల్ సిఫారసు మేరకు 1980లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్గా చూసినట్టయితే ఇది ఒడిశాకి, ఛత్తీస్గఢ్కి కూడా ఒక బార్డర్గా ఈ యొక్క గోదావరి ఉందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అనుకోవచ్చు బార్డర్గా ఏంటి అని చెప్పి, గోదావరి మనకి మహారాష్ట్ర నుండి వస్తుంది. ఎక్కడి నుండి? మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఈ నది మహారాష్ట్ర నుంచి వస్తున్నప్పుడు ఒక్కొక్క దేశానికి కాంటాక్ట్ అవుతూ వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్కి పైన ఒడిశా ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి ఒడిశాకి లెఫ్ట్ సైడ్ ఛత్తీస్గఢ్ అనేది ఉంది. ఇక్కడ బార్డర్ అనేది క్రాసింగ్ అనేది జరుగుతుంది. అయితే ఇదే సమీపంలోని మనకి వెస్ట్ గోదావరి డిస్టిక్ కూడా
ఒకటి ఉందని చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో వచ్చే ఈ నది ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ సంబంధించి 1980లోని ఒక రికమెండేషన్ కమిటీ కూడా వేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టును ప్రతిపాదించారని చెప్పడం జరిగింది. వివేదాల ట్రిబ్యునల్ సిఫార్సు మేరకు 1980లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారని చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్ పాయింట్లో చూడండి, దీనికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు హోదాని కల్పించిందని చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది సెంట్రల్ పరిధిలో కూడా వస్తుందని. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ప్రాజెక్టు హోదాను కల్పించింది. ఈ ఆనకట్ట వరదలను నియంత్రించడానికి మరియు వ్యవసాయాన్ని మరుగుపరచడానికి సహాయపడుతుందని పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. 9వ క్వశ్చన్ చూసినట్టయితే, సర్ఫేస్ వాటర్ అండ్ ఓషియన్ టోపోగ్రఫీ శాటిలైట్ ఈజ్ ఏ జాయింట్ మిషన్ ఆఫ్ ఇచ్ టూ స్పేస్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ మనం చూసినట్టయితే సర్ఫేస్ వాటర్ అండ్ ఓషియన్ టోపోగ్రఫీ ఉపగ్రహం ఏ రెండు అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా డెవలప్ చేయనున్నారు? సరైన సమాధానం ఆప్షన్ డి, నాసా అండ్ సిఎన్ఈఎస్ ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ. ఈ రెండు స్పేస్ ఆర్గనైజేషన్స్ దీన్ని డెవలప్ చేయనున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే నీరు యొక్క సర్ఫేస్ నుండి ఈ యొక్క శాటిలైట్ అనేది మూవ్ అయ్యే విధంగా దీన్ని డెవలప్ చేయనున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. మొదటి పాయింట్ చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే నాసా అండ్ విర్జీనియా టెక్ రీసెర్చ్ హ్యావ్ ఫర్ ద ఫస్ట్ టైం మెజరింగ్ ద స్పీడ్ అండ్ హైట్ ఆఫ్ ఏ ఫ్లోట్ waves on USA rivers using data from the SWOT satellite. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క SWOT శాటిలైట్ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించి అమెరికా దేశస్తులు ఆ యొక్క దేశంలో ఉన్న నదులపై నది యొక్క ఎత్తుని అదేవిధంగా నది యొక్క వేగాన్ని కొలవడానికి ఈ యొక్క శాటిలైట్ చాలా విధాలుగా ఉపయోగపడుతుందని దీన్ని ప్రయోగించడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క లాంచింగ్ అనేది ఎప్పుడు చేశారని చూసినట్టయితే ఈ SWOT స్టాండ్స్ ఫర్ ద సర్ఫేస్ వాటర్ అండ్ ఓషియన్ టోపోగ్రఫీ. SWOT అంటే అర్థం ఏంటి? సర్ఫేస్ వాటర్ అండ్ ఓషియన్ టోపోగ్రఫీ అండ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2022. దీన్ని 2022లోని లాంచ్ చేశారని చెప్పడం జరిగింది. It is the joint mission by the NASA and Central National ఇది కొద్ది ఫ్రెంచ్ వర్డ్ అనుకుంటా, నాకు ఇది చెప్పడం తెలియట్లేదు, అందుకే CNES ది ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ అండ్ నాసా ఈ రెండు సంస్థలు కలిసి దీన్ని డెవలప్ చేశాయి. ఇది 2022లో లాంచ్ చేయడం జరిగింది. ఏంటి? సర్ఫేస్ వాటర్ అండ్ ఓషియన్ టోపోగ్రఫీ. ఈ యొక్క సర్ఫేస్ వాటర్ అండ్ ఓషియన్ టోపోగ్రఫీ ఏదైతే ఉందో దీని సహాయంతో నదుల యొక్క వేగాన్ని వాటి యొక్క ఎత్తుని కొలవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. 10వ క్వశ్చన్ చూసినట్టయితే స్పైస్సీడ్ స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ అండర్ విచ్ మినిస్ట్రీ? స్పైస్సీడ్ స్కీమ్ ఏ మంత్రివర్గ శాఖ కింద అమలు చేయబడుతుంది అని అడగడం జరిగింది. చిరుధాన్యాలు అని మీరు వినే ఉంటారు. చిరుధాన్యాలకి సంబంధించి ప్రత్యేకం స్టేట్ అనేది ఉంది. అది ఏ స్టేటు మీ అందరికీ తెలుసు, అది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే సరైన సమాధానం ఆప్షన్ సి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ యొక్క మినిస్ట్రీ దీనికి సంబంధించి ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయనున్నారని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ది స్పైసీ బోర్డ్ రీసెంట్లీ లాంచ్డ్ ద సస్టైనబుల్ ఇన్ స్పైసీ సెక్టర్ త్రూ ప్రోగ్రెసివ్ ఇన్నోవేషన్ అండ్ కొలాబరేటెడ్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ స్కీమ్ ఫర్ 2025-2026 2025-26 సంవత్సరానికి సంబంధించి ఈ స్కీమ్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు దీన్ని పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. దీని యొక్క ఉపయోగం ఏంటని చూసినట్టయితే ఈ యొక్క స్పైసెస్ ఏదైతే ఉన్నాయో
వీటిని ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో వీటిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ది స్పైసీ బోర్డ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్కీమ్ ఇంప్లిమెంటేషన్. వాణిజ్య పరిశ్రమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని సుగంధ ద్రవ్యాలను బోర్డు ఈ పథకాన్ని అమలు బాధ్యతకు వ్యవహరిస్తుందని చెప్పడం జరిగింది. వీటిని ఏమంటారు తెలుగులో? సుగంధ ద్రవ్యాలు. ఈ యొక్క సుగంధ ద్రవ్యాల్ని ఇంప్లిమెంట్ చేసే విధంతో దీన్ని మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇది మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను ఎక్స్పోర్ట్ చేసే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. ఈ స్కీమ్ 2025-26 సంవత్సరంలోని పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత సుగంధ ద్రవ్యాలు రంగాన్ని మరింత స్థిరంగా మార్చడం మరియు భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలు ఎగుమతులకు పెంచడం ఈ పథక లక్ష్యం అని చెప్పడం జరిగింది. ఈ స్కీమ్ నేమ్ ఏంటో మీ అందరికీ తెలుసు, స్పైసీడ్ స్కీమ్. అయితే క్వశ్చన్ ఏ విధంగా అడిగితాడని చూసినట్టయితే ఈ యొక్క స్పైసీడ్ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ అండర్లో ఉంటుందని చెప్పి అడగడం జరుగుతుంది. అందరూ డైరెక్ట్గా కళ్ళు మూసుకొని ఆన్సరు అందరూ అగ్రికల్చర్ లేదా ఎన్విరాన్మెంట్ అని పెట్టేస్తారు. డెఫినెట్గా అది రాంగ్. ఎందుకంటే ఈ స్పైసీ స్కీమ్ అనేది కేవలం ఎక్స్పోర్ట్ చేసే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ చేసేది ఎవరి అండర్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అండర్లో ఉంటుందని చెప్పడం జరిగింది. 11వ ప్రశ్న చూసినట్టయితే వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ద నేషనల్ వైడ్ క్యాంపెయిన్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025? ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 నాడు భారత ప్రభుత్వం ప్రారంభించిన దేశవ్యాప్త ప్రచారం పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, వన్ నేషన్ వన్ మిషన్ అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అయితే అడగలేదు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే దీన్ని ఏ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 సందర్భంగా పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ వన్ నేషన్ వన్ మిషన్ అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఎవరు ప్రారంభించారు అని చెప్పి అడగడం జరుగుతుంది. అటవీ మరియు వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం, పర్యావరణ పరిరక్షణ ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థిరమైన జీవనశైలి అవలంబించడానికి ప్రజలకు ప్రోత్సహించడానికి వన్ నేషన్ వన్ మిషన్ ప్రోగ్రామ్ తోటి రావడం జరిగిందని చెప్పడం జరిగింది ఈ ఏడాది. నెక్స్ట్ క్వశ్చన్, 12వ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ఏ టెక్ డ్రైవెన్ ఇనిషియేటివ్ కాల్డ్ E05 టు బూస్ట్ ఇండియన్స్ సైబర్ క్రైమ్ ఫైటింగ్ క్యాపబిలిటీ? భారతదేశం యొక్క సైబర్ క్రైమ్ పోరాట సామర్థ్యాలను పెంచడానికి E05 అనే పిలువబడే సాంకేతిక ఆధారిత చొరవను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీన్ని స్టార్ట్ చేసింది. దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటి? సైబర్ క్రైమ్ను ఎదుర్కోవడం దీని యొక్క మెయిన్ ఎజెండాగా తీసుకోవడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే అయితే దీనికి సంబంధించి ఈ యొక్క E05 ఇనిషియేటివ్ ఎక్కడ లాంచ్ చేశారు మొట్టమొదటిగా అని చెప్పి అడగడం జరుగుతుంది. క్వశ్చన్ అనేది మొట్టమొదటిగా దీనికి సంబంధించి ఢిల్లీలోని అమలు చేయడం జరిగింది. తర్వాత భారతదేశం అంతటా దీన్ని విస్తరించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క E05 ఇనిషియేటివ్ని ఎవరు లాంచ్ చేశారని చెప్పి అడగడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటని చూసినట్టయితే సైబర్ ఆర్థిక నేరాలు వేగవంతమైన నమోదు మరియు దర్యాప్తులను నిర్ధారించడానికి దీన్ని ఉపయోగిస్తారు. మీ అందరికీ తెలుసు సైబర్ నేరాల్లో అమౌంట్ని యాక్ట్ చేయడం, మన యొక్క పేటిఎంలు, ఫోన్పేలు ఇలాంటివి, తర్వాత కొన్ని ఫేక్ లోన్స్ ఇవ్వడం, తర్వాత జనాల్ని బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. వీటి మీద
పూర్తి స్థాయిలో పోలీసులు అనేది రెస్పాన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క E05 అనే ఒక కొత్త ఒక సెక్షన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి అమలు చేసింది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. దీన్ని అమలు చేయడం జరిగింది. కేంద్ర హోం ముఖ్యమంత్రి దీన్ని ఇటీవలే ప్రారంభించడం జరిగింది. అది కూడా ఎక్కడ? న్యూఢిల్లీలో, మొదటగా న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, 13వ క్వశ్చన్ చూసినట్టయితే, సివిల్ జడ్జ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 3 ఏళ్ళు లా ప్రాక్టీస్ తప్పనిసరి చేసిన కోర్టు ఏది? ఇక్కడ మనం చూసినట్టయితే సివిల్ జడ్జ్ పోస్టుకు తప్పనిసరిగా 3 సంవత్సరాల పాటు లా ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా ఉండాలని ఏ కోర్టు తీర్మానం ఇచ్చింది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడని చూసినట్టయితే, సివిల్ జడ్జ్ పోస్ట్కి సంబంధించి 3 సంవత్సరాలు లా ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అది ఏ రోజు ఇచ్చారని చెప్పి అడగడం జరుగుతుంది. 2025 మే 20న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని చెప్పడం జరిగింది. అయితే ఈ తీర్పు ఎవరిచ్చారు అని చెప్పి క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలోని ఈ యొక్క తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ బిఆర్ గవై గురించి ఈయన ఎన్నో చీఫ్ జస్టిస్ నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చెయ్యండి. ఈయన ఎన్నో చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఈయన ఎన్నో వ్యక్తి అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా గతంలో ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారో గవై కన్నా ముందు, ఆయన పేరు కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. 14వ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్ విచ్ ఇన్స్టిట్యూట్ ఇన్ గోవా యూనియన్ ఎర్త్ సైన్స్ మినిస్టర్ డాక్టర్ జితేందర్ సింగ్ ఇనాగ్రేటెడ్ సాగర్ భవన్ అండ్ పోలార్ భవన్. కేంద్ర ఎర్త్ సైన్స్ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ గోవాలోని ఏ ఇన్స్టిట్యూట్లోని సాగర్ భవన్ మరియు పోలార్ భవన్ను ప్రారంభించాడు? దీనికి సంబంధించి మనం చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని ఈ యొక్క సాగర్ భవన్, పోలార్ భవన్ అనే ఒక కొత్త విషయాన్ని ఇనాగ్రేట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుందాం. అయితే ఆ మినిస్టర్ ఎవరు? డాక్టర్ జితేందర్ సింగ్. ఈ జితేందర్ సింగ్ ఏ డిపార్ట్మెంట్కి మినిస్ట్రీగా పనిచేస్తున్నారు? గోవా యూనియన్ ఎర్త్ సైన్స్ మినిస్ట్రీగా ఆయన పదవిలో ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సరైన ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే క్లియర్గా చెప్పాలంటే, ఈ యొక్క సాగర్ భవన్, పోలార్ భవన్ అనే యొక్క ఉద్దేశం ఏంటనే చూసినట్టయితే, సముద్ర పరిశోధనలోని భారతదేశం యొక్క ఎంతో మరుగుపడి ఉందని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క సాగర్ భవన్, పోలార్ భవన్ అనేది మన యొక్క నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో దీన్ని మన యొక్క గోవా యూనియన్ ఎర్త్ సైన్స్ మినిస్టర్ మే 22, 2025న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక పరిశోధన సౌకర్యాలు భారతదేశంలో మొట్టమొదటివి మరియు ప్రపంచవ్యాప్తంగా అరుదైనవి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 15వ ప్రశ్న చూసినట్లయితే, కాకాపో దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ ఎ న్యూస్. దిస్ ఈస్ ద ఫ్లైట్లెస్ ప్యారెట్ నెగటివ్ టు విచ్ కంట్రీ. ఇటీవలే వార్తల్లో కనిపించిన కాకాపో ఎగిరే చిలుక ఏ దేశానికి చెందినది? సరైన సమాధానం మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వీడియో స్టాప్ చేసి. సరైన సమాధానం న్యూజిలాండ్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది నేను తెలుగులో ఇస్తాను. తర్వాత ఎవరైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే వీడియో స్టాప్ చేసి మీరు ఇంగ్లీష్లో ఉన్నాయి కూడా చదువుకొని మీరు దీన్ని నీట్గా నోట్స్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ కాకాపో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్లెస్ చిలుక. ఇది న్యూజిలాండ్కు చెందిందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే ఈ యొక్క అంటే ప్రస్తుత సమయంలోని
ఈ యొక్క కాకాపో అనే అరుదైన జాతి అంతరించిపోతుందని, దీనికి సంబంధించి కృత్రిమ గర్భాధారాన్ని తయారు చేసి దీన్ని విజయవంతంగా ఉపయోగించారని చెప్పడం జరిగింది. అయితే ఎవరు ఉపయోగించారు ఈ యొక్క కృత్రిమ గర్భాన్ని అని చూసినట్టయితే వాట్గో వాట్గో సారీ కాకాపో రికవరీ మరియు వాట్గో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తీవ్రంగా అంతరించిపోతున్న కాకాపోను పెంచడానికి కృత్రిమ గర్భధారణని విజయవంతంగా ఉపయోగించారని చెప్పడం జరిగింది. ఇది రాత్రిపూట శాకాహారి మరియు ఏకైక లైక్ బ్రీడింగ్ చిలుక. ఇక్కడ మగవి కలిసి ప్రదర్శిస్తాయి మహిళలను ఆకర్షించేందుకు అని చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన ఒక చరిత్ర అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాస్ట్ 2 లైన్స్లో ఉంది. అది మీరు క్లియర్గా చదువుకొని నోట్స్ రాసుకోండి. మరీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, ఇంపార్టెంట్ అయితే నేనే క్లియర్గా చెప్తాను. అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి వాటిని లైట్ తీసుకోండి. చివరి ప్రశ్న చూసినట్టయితే హూ వన్ ది గోల్డ్ మెడల్ ఇన్ ద ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఎట్ ద ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ 2025. ఇక్కడ మనం చూసినట్టయితే ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ 2025లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి కనక్ బద్వార్. ఆప్షన్ సి సరైన సమాధానం కనక్ బద్వార్. ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే భారతదేశపు 17 సంవత్సరాల వయసు గల షూటర్ కనక్ బద్వార్ won the gold medal in the women's 10 meter air pistol event at the ISSF Junior World Cup 2025 with a score of 239 in the final. ఆమె చివరి మ్యాచ్లోని 239 స్కోర్ సాధించి ఈ యొక్క గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. షీ నారోలీ డిఫెక్టెడ్ అన్నా తనకి ప్రత్యర్థి కింద ఆడిన మహిళ ఎవరని చూసినట్టయితే అన్నా డల్సే ఆఫ్ మల్డోవా యొక్క అన్నా డల్సే అనే గర్ల్ మన యొక్క ఇండియన్ గర్ల్కి ఆపోజిట్గా ఆడడం జరిగింది. ఏ 2-time ఒలింపియన్ అండ్ రిగ్గింగ్ యూరోపియన్ ఛాంపియన్షిప్ బై 1.7 పాయింట్స్. 1.7 పాయింట్ల తేడాతోటి మన యొక్క ఇండియన్ మహిళ గెలవడం జరిగింది. అదేవిధంగా మల్డోవా దేశానికి చెందిన మహిళ ఓడిపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని వర్డ్స్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అందుకే కొంచెం చెప్పేటప్పుడు స్లోగా అవడం జరుగుతుంది. అక్కడ కొద్దిగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నేను చెప్పే వాటిలో మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు వీడియో స్టాప్ చేసి ఒకసారి చూసుకోండి. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలనేది మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే ఎవరికైనా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏవైనా సరే ఇష్యూస్ ఉన్నా లేదా అప్లికేషన్ చేసుకోవాలని ఉద్దేశం ఉన్నా మా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే వాట్సాప్లో మా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ అనేది గత 2 సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం. ఇందులో ఎటువంటి మోసం కూడా ఉండదు, మీరు పూర్తిగా మమ్మల్ని నమ్మవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.